ఛానల్కు స్వాగతం. మన రాజ్యాంగం యొక్క ప్రత్యేకత మతరహితంగా ఉంటూ ప్రజలందరికీ సమన్యాయాన్ని, సమ అవకాశాలను కల్పించడమే. ఇదే అంశంపై మన రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు కొన్నిటిని తెలుసుకుందాం. భారతీయుల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే అత్యున్నత గ్రంథం భారత రాజ్యాంగం. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను శోధించి పాలనా వ్యవస్థల్లోని మేలైన ఆదర్శాలన్నిటినీ తీసుకువచ్చి కూర్చారు దీనిలో. సామాజిక న్యాయం, చట్టం ముందు ప్రజలంతా సమానమనే ఉదాత్త ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. లౌకిక తత్వాన్ని మౌలిక లక్షణంగా పేర్కొంటూ గణతంత్ర రాజ్యాన్ని ఆవిష్కరించుకున్నాం. మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కల్పించే న్యాయ వ్యవస్థ, ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకునే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ మన భారత రాజ్యాంగ లక్ష్యాలుగా, ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ప్రజలు, ప్రభుత్వం పాటించవలసిన నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన ఆదర్శాలను ప్రతిబింబించడమే రాజ్యాంగం ముఖ్య లక్షణం. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగాలు ఉన్నవన్నీ ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాల ఆధారంగా పాలన కోరుకుంటారు. రాజ్యాంగం రెండో ముఖ్య ఉద్దేశ్యం ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాల్లో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతను నిర్వర్తిస్తారు, అధికారాన్ని వినియోగిస్తారు. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ పరిస్థితి నుంచి రాజ్యాంగం ప్రజలకు రక్షణ కల్పిస్తుంది, పౌరుల హక్కులకు హామీ ఇస్తుంది. వారి స్వేచ్ఛను కాపాడే నిబంధనలను ఉల్లంఘించడానికి రాజ్యాంగం సులభంగా అనుమతించదు. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జాతీయోద్యమం ఊపందుకోవడంతో రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ఆ వెంటనే 1946 డిసెంబర్లో రాజ్యాంగ సభ సమావేశం అయింది. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, ఆదర్శవాదంతో రాజ్యాంగ సభ సభ్యులు తమ పని పూర్తి చేశారు. 1950 జనవరి 24న జరిగిన చివరి రాజ్యాంగ సభ సమావేశంలో రాజ్యాంగ ప్రతిపై మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్రామ్, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సంతకాలు చేశారు. భారతదేశం వివిధ భాషలు, భిన్న మతాలు, విశిష్ట సంస్కృతులతో కూడిన సమాహారం. దీంతో పాటు రాజ్యాంగాన్ని రచిస్తున్న సమయంలో దేశం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఈ సందర్భంలో రాజ్యాంగ సభ సభ్యులు భిన్నత్వాన్ని అంగీకరిస్తూనే జాతీయ సమైక్యతను ప్రతిబింబించే దార్శనిక సూత్రాన్ని దేశానికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతిమ ముసాయిదా పత్రంలో సాంఘిక ఆర్థిక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలు పోషించవలసిన కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఇక మన భారతదేశం సమాఖ్యవాదాన్ని ఎలా ప్రతిబింబించిందంటే, దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వ ఏర్పాటునిది సూచిస్తుంది. భారతదేశంలో కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు ప్రభుత్వాలు ఉంటాయి. మూడో స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల ఆయా ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలు
ఎవరికి వారు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి తమ పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలలో కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించాలి. పార్లమెంటరీ తరహా విధానం. వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కు ప్రజాస్వామ్య దృక్పథాన్ని పెంపొందిస్తుంది. వయోజన ఓటు హక్కు భారత ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తుంది. సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొంటాడు. పోటీ చేయడానికి అర్హుడు. లౌకిక తత్వం. మత ప్రాతిపదికపై వివక్ష చూపడం, వేధించడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించడం వంటి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జర్మనీలో హిట్లర్ లక్షలాది యూదులను వేధించాడు, చంపాడు. యూదుల దేశమైన ఇజ్రాయెల్ తమ దేశంలోని ముస్లిం, క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను వేధింపులకు గురిచేసింది. సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు. వారు తమ ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి వీల్లేదు. కానీ అందరికీ మత స్వేచ్ఛ అనే భావనకు అనుగుణంగా భారతదేశం మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసింది. అలా ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదం అంటారు. రాజ్యానికి, ప్రభుత్వానికి అధికారిక మతమంటూ ఉండదు. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే ఇదే ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ మతాలు ఆచరించే ప్రజలు నివసిస్తున్నారు. వ్యక్తులకు వారి మతాన్ని త్యజించడానికి, వేరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నమైన రీతిలో వివరించడానికి అవకాశం ఉండాలి. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉంది. ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు. ఒక మతంలోని కొంతమంది అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. అన్ని మతాల భావాలను గౌరవించడానికి, మత ఆచారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటానికి కొన్ని మతాలకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇస్తుంది. మతానికి సంబంధించిన అన్ని రకాలైన ఆధిపత్యాలు అంతం కావాలనే భావనపై ఇది ఆధారపడింది. సిక్కు మతాచారం ప్రకారం తలపాగా ధరించడం తప్పనిసరిని గుర్తించిన భారత ప్రభుత్వం వారి మతాచారాల్లో జోక్యం చేసుకోకుండా తలపాగా ధరించే సిక్కులకు మినహాయింపును ఇచ్చింది. ఈరోజు మనం మన ప్రభుత్వాలు మతరహితంగా ఉండడానికి రాజ్యాంగం చేసిన వివిధ చట్టాల గురించి, ఏర్పరిచిన రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.